భగవద్గీత. ఆ పేరులోనే కొన్ని రకాల వైబ్రేషన్స్ ఉంటాయి కదా! నేను కరెక్ట్‌గా చెప్పాలంటే 'గోపాల గోపాల' మూవీలో ఇదిగో భగవద్గీత. నువ్వు దీన్ని నమ్మవని తెలుసు, కానీ నన్ను నమ్ము. భూమి మీద మొలిచిన ప్రతి ప్రశ్నకి ఇందులో సమాధానం దొరుకుతుంది. అంత పెద్ద స్క్రీన్‌లో ఆ సినిమా చూస్తూ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విన్నప్పుడు నాలో తెలియకుండా ఒక రకమైన ఫీలింగ్స్ తోటి గూస్ బంప్స్ వచ్చేసాయి. సో, అప్పటినుంచి నేను ట్రై చేస్తూనే ఉన్నా భగవద్గీత కొనాలి, చదవాలి అని. సో, నేను ఎంత ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదనమాట. సో, అందుకే పెద్దవాళ్ళు అంటారు కదా! సమయం వచ్చేంత వరకు ఏది మన దరి చేరదు అని. సో, నిజంగా అది ఇప్పుడు టైం వచ్చిందని నేను అనుకుంటున్నా. ఆ సినిమా చూసినప్పుడు 2015. సో, ఇప్పుడు 2025. సో, 10 ఇయర్స్ పట్టింది. సో, ఇంక విషయానికొస్తే నేను ఇలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూ ఉంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో చంద్రమౌళి హిందూ అనే ఒక పర్సన్ సనాతన ధర్మాన్ని కాపాడాలి, నిలబెట్టాలి, ప్రతి ఒక్క హిందూ ఇంట్లో కంపల్సరీ భగవద్గీత అనే పవిత్ర గ్రంథం ఉండాలి అని తన వంతు సాయంగా ప్రతి ఒక్కరికి ఈ భగవద్గీతను డొనేట్ చేస్తున్నాడనమాట ఫ్రీగా. సరిగ్గా వినండి, ఫ్రీగా. సో, అది నిజమా కాదా అని నేను తెలుసుకోవాలనేసి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని ఓపెన్ చేస్తే, సో, నిజంగా చాలామందికి అతను డొనేట్ చేశారు. సో, నేను కూడా తనకు రిక్వెస్ట్ పెడితే పర్సనల్‌గా డీఎం చేయండి, మీ అడ్రస్ పెట్టండి అని చెప్తే, సరే నేను పెట్టాను. సో, నిజంగా నేను భగవద్గీతని రిసీవ్ చేసుకున్నాను అనమాట. సో, చంద్ర, మీరు నిజంగా మీ ఏదైతే కోరుకుందో అది కంపల్సరీ నెరవేరాలని నేను కోరుతున్నాను. తప్పకుండా ఆ శ్రీరాముడి ఆశీస్సులు మీకు కంపల్సరీ ఉంటాయి. నా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మరికొంతమంది హిందువులకి మీ పేజ్‌ని మీ గురించి తెలియజేసి వాళ్ళ ఇంట్లో కూడా ఈ భగవద్గీత ఉండేలా నా వంతు సాయం చేస్తా. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ చంద్ర. జై శ్రీరామ్.